ఇస్రో మరో కీలకమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇండియా పాక్ మధ్య టెన్షన్స్ కొనసాగుతున్న సమయంలో ఇస్రో త్రివిధ దళాలకు ఉపయోగపడే EOS-09 శాటిలైట్ ను నింగిలోకి తీసుకెళ్లబోతోంది. దీంతో బోర్డర్స్ లో చీమ చిట్టుకుమన్న మన ఆర్మీ అలర్ట్ అయ్యే సామర్థ్యం మరింత పెరగబోతోంది. ఇంతకీ ఈ శాటిలైట్ మనకు ఎందుకు అంత కీలకం? దీని స్పెషాలిటీస్ ఏంటి? లెట్స్ వాచ్. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలతో భారత్ తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. ఆకాశం నుంచి శత్రువుల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నెల 18న ఇస్రో మరో మిషన్ ను ప్రారంభిస్తుంది. అది EOS-09 RESAT-1B మిషన్. PSLV C-61 రాకెట్ ప్రయోగంతో ఈ శాటిలైట్ ను కక్షలోకి ప్రవేశపెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెల 18న ఉదయం 6:59 PSLV C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లబోతుంది. రాడార్ ఇమేజింగ్ స్టేటస్ ఆఫ్ ది ఆఫ్టర్ సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ ను శాటిలైట్ కక్షలోకి పంపనుంది. ఈ శాటిలైట్ భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. EOS-09 భూమిపైన చీమ చిటుక్కుమన్న పసిగట్టేయగలదు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా ఖచ్చితమైన ఎక్కువ రెజల్యూషన్ ఉండే చిత్రాల్ని తీసి పంపుతుంది. దీని ప్రత్యేకంగా పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంట నిఘా కోసమే తయారు చేశారు. ఈ నిఘా వ్యవస్థ విస్తారమైన తీర ప్రాంతాలను కాపాడడంలోనూ కీలక పాత్ర పోషించబోతుంది. ఆప్టికల్ ఉపగ్రహాలు, మేఘాలు, చీకటి ఇలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా RESAT-1BC బ్యాడ్ సింథటిక్ అపర్చర్ రాడార్ పనిచేస్తుంది. RESAT-1Bలో 5 విభిన్న ఇమేజింగ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి 1 మీటర్ వరకు అత్యంత అధిక రిజల్యూషన్ ఇమేజింగ్ ను గుర్తిస్తుంది. పెద్దగా ఉన్న ప్రాంతాల పరిశీలన కోసం అవసరాన్ని బట్టి స్కానింగ్ ను మార్చుకుంటుంది. సైనికులే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడబోతున్నాయి. దీంతో ఇప్పుడు PSLV C-61 ప్రయోగం చాలా కీలకం కాబోతుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని పైనుంచి డేగ కన్నులా అబ్జర్వ్ చేస్తుంది EOS-09. శత్రు చొరబాట్లను, కదలికల్ని ట్రాక్ చేయడం, ఉగ్రవాదుల్ని గుర్తించడంలో ఇది కీలకం కాబోతుంది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఉపగ్రహం ద్వారా నిరంతరం ఇంటెలిజెన్స్ బలంగా ఉంటూ ఆర్మీని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. భారత త్రివిధ దళాలకు ఇది సేవలు అందించనుంది.